ఈ టిఎంఎల్ వాటర్ ప్యూరిఫైయర్ ఇది అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళ ప్రోడక్ట్ అని చాలామంది బాగుందని ప్రిఫర్ చేస్తే ఇది 2024 నవంబర్లో 2 lakhs రూపీస్తో దీన్ని తీసుకున్నాను. నేను చాలా చిన్న ఉద్యోగస్తులు అయినా సరే బడ్జెట్ ఎక్కువ పిల్లల హెల్త్ బాగుంటుందని దీన్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒక 1 or 2 months ఆ టీడీఎస్ కానీ వాటర్ టేస్ట్ కానీ నెక్స్ట్ హైడ్రో వాటర్ కానీ బాగానే వచ్చింది. అయితే ఇలాగే ఉంటుంది కదా అనుకున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి 2 or 3 months నుంచి దీంట్లో ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ఫిల్టరేషన్ సరిగా అవ్వట్లేదు. నెక్స్ట్ ఒక్కోసారి టచ్ చిన్న ప్రాబ్లం వస్తుంది. వాటర్ కూడా చాలా తక్కువ వస్తుంది. నెక్స్ట్ ప్యూరిఫై అవ్వట్లేదు. ఇది ఇంత కాస్ట్ పెట్టి 2 lakhs రూపీస్ పెట్టి కొన్న తర్వాత దీని సర్వీసింగ్ సరిగా ఎవడో వచ్చి రెస్పాండ్ అవ్వట్లేదు. ఆన్లైన్లో కంప్లైంట్ చేసాం. నెక్స్ట్ ఆఫ్లైన్లో వచ్చి కూడా చాలామంది ఫోన్లు చేసాం. ఏదో ఒకసారి వచ్చారు, ఫిల్టర్ చేంజ్ చేశారు, వెళ్ళిపోయారు. ఒక ఫిల్టర్ ఇచ్చారు. మళ్ళీ ఒక 1 month పనిచేసింది. మళ్ళీ టీడీఎస్ అసలు 300 above వస్తుంది. ఇంకెందుకు మామూలు ఫిల్టర్లే, చెత్త కంపెనీ ఫిల్టర్లే, చిన్న కంపెనీ ఫిల్టర్లే టీడీఎస్ అది బాగా ఇస్తున్నాయి. అలాంటిది ఇంత 2 lakhs పెట్టి కొన్ని మిషన్ వాటర్ ప్యూరిఫై చేయదు, నెక్స్ట్ టీడీఎస్ మెయింటైన్ చేయదు, ఏమి దీనివల్ల ఫాస్ట్ రికవరీ లేదు. అది మేము టీడీఎస్ తగ్గిపోయిన వాటర్ కూడా మేము తాగడం వల్ల మా పిల్లలకి హెల్త్ ఇష్యూస్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని ఫీవర్సే వచ్చాయి. అది తర్వాత ఇంత మరి ఈ టిఎంఎల్ తీసుకున్న తర్వాత మీ అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం సర్వీస్ ఇస్తున్నారు? చిన్న కంపెనీలు కూడా సర్వీసింగ్ ఫోన్ చేయగానే సర్వీస్ వచ్చి రిపేర్ చేసి వెళ్తారు. అలాంటిది ఇంత పెద్ద కంపెనీ 2 lakhs రూపీస్ కొన్న కంపెనీ సర్వీసింగ్ అసలు పరమ చెత్తగా ఉంది. ఇది నెక్స్ట్ ఇది కస్టమర్స్ మోసం చేసే ప్రోడక్ట్ లాగా ఉంది. ఇది ఎందుకంటే 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, సర్వీసింగ్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవడను నాకేమో ఎక్స్చేంజ్ చేస్తా అన్నారు. 1 year వారంటీ ఉంది దీనికి. 1 year వారంటీలో దీన్ని ఎక్స్చేంజ్ చేసి ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత నుంచి ఎవడో అసలు మీ సర్వీసింగ్ మ్యాన్ ఎవడో రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంటికి వచ్చి చూడలేదు. ఇది ఆల్రెడీ 3 months బట్టి ఇది ఆఫ్లో ఉంది. మరి దీన్ని మేము కన్జ్యూమర్ కేసు వేయాలా, లేకపోతే లీగల్గా వెళ్ళాలా, లేకపోతే మేము ఈ కమిషనరేట్లో కంప్లైంట్ చేసి మీరు చీటింగ్ చేస్తున్నారు కస్టమర్స్ అని కంప్లైంట్ ఇవ్వాలా, ఏంటనేది ఆలోచిస్తున్నాం. ఒకసారి ఈ అయాన్ ఎక్స్చేంజ్ అనేది చాలా పెద్ద కంపెనీ. మీ ఎండి వరకు ఈ వీడియో వెళ్ళి వాళ్ళు తెలుసుకొని నాకు ఈ పీస్ని ఎక్స్చేంజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అదిని సర్వీసింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలే మంచి సర్వీసింగ్ ఇస్తున్నాయి. అలాంటిది ఇంత కాస్ట్ పెట్టి కొన్ని కంపెనీ సర్వీసింగ్ ప్రొవైడ్ చేయకపోతే ఇంకెందుకు వేస్ట్? కంపెనీ మూసేయడం బెటర్. కస్టమర్స్ మోసం చేయొద్దు. నాకు ఇది రిటర్న్ చేయడం లేకపోతే క్యాష్ రిటర్న్ చేయడమే చేయండి. లేకపోతే లీగల్గా కానీ క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఓకే, నాకు